అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నత పని చేస్తున్నారు. తన అధికారంలోకి వచ్చిన వెంటనే చైనాపై పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తానని చెప్పారు. చెప్పిన విధంగా అమలు చేస్తారు. తాజాగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని వారి దేశాలకు పంపిస్తారని ప్రకటించారు. అది కూడా అమలు చేస్తున్నారు. తాజాగా ఇండియాకు చెందిన 104 మందిని చేతికి బేడీలు, కాళ్లకు చైన్లు వేసి అవమానకరంగా పంజాబ్లో అమృత్సర్ విమానాశ్రయంలో దించేస్తారు. వారి అమెరికన్ డ్రీమ్ నెరవేరకుండా పోయింది. బంగారు భవిష్యత్తు కోసం ఎంతో ఏపిరాసులు కోర్చి అమెరికా గడ్డకు చెందిన వీరంతా తమ బాధలు ఏకరువు పెట్టారు. వారి బాధలేంటో స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇండియానే కాదు, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటారు. బంగారు భవిత కోసం దాదాపు ప్రపంచంలోని ప్రతి పౌరుడు అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. కొంతమంది రాజమార్గంలో చేరితే మరికొంతమంది అక్రమంగా అమెరికాకు చేరుకుంటారు. అలా అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన వారి పట్ల ట్రంప్ యమదూతగా మారారు. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో కాలు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పారు. తాజాగా ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇక తాజాగా అమెరికాలో చట్ట వ్యతిరేకంగా నివాసముంటున్న 104 మంది ఇండియన్స్ చేతులకు బేడీలు వేసి, కాళ్లకు చైన్లు వేసి అమృత్సర్లోని శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో బుధవారం ప్రత్యేకంగా యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ C-17 విమానం దించేసింది. ఇక విమానంలో అమెరికా నుండి వచ్చిన వారిలో పురుషులు, మహిళలు, మైనర్లు ఉన్నారు. వీరిలో పంజాబ్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా మెరుగైన జీవితం కోసం ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క కన్నీటి కథ. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారి బంధువుల కథనం ప్రకారం ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ కనీసం 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి అమెరికాకు వెళ్లారు. కానీ అక్కడి ఏజెంట్లు వీరిని భద్రంగా అమెరికాలో చేరుస్తామని హామీ ఇచ్చి వారి నుంచి డబ్బు గుంజి చట్ట వ్యతిరేకంగా అమెరికాలో చేర్చారు. అయితే వీరంతా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ప్రవేశించిన వారే. వీరిని డంకీ లేదా డాంకీ రూట్లో వెళ్లిన వారు అని అంటారు. అత్యంత ప్రమాదకరమైన రూట్లో వీరిని పలు దేశాల ద్వారా చివరకు అమెరికాకు తరలిస్తున్నారు. పంజాబ్కు చెందిన చరణ్జీత్ సింగ్ ని తీసుకుంటే ఆయన తాత అజయ్ దీప్ సింగ్ తన మనవడు తిరిగి పంజాబ్కు రావడం పట్ల స్పందించారు. తన మనవడు కేవలం 15 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అమెరికాకు పంపడానికి తాను వ్యతిరేకించా. అయినా ఈ తరం కుర్రాళ్లు విదేశాల్లో వెళ్లి బోలెడంత డబ్బు సంపాదించి మెరుగైన జీవితం గడపాలని చూస్తున్నారని అన్నారు. అయితే ఫలితం ఇలా ఉంటుందని తాము ఊహించలేదన్నారు అజయ్ దీప్ సింగ్. పంజాబ్లోని సులేంపూర్ గ్రామంలో దలేర్ సింగ్ కష్టాలు మరోలా ఉన్నాయి. వాస్తవానికి ఆయన బస్ డ్రైవర్. ఆయనకు 2 పిల్లలు. పిల్లల భవిష్యత్తు కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాకు వెళ్లారు. కేవలం 1 నెల కూడా కాలేదు తిరిగి మాతృదేశానికి రావాల్సి వచ్చిందని దలేర్ సింగ్ బంధువు ఒకరు చెప్పారు. పంజాబ్కు చెందిన సన్నకారు రైతు స్వరణ్ సింగ్ తన కుమారుడు ఆకాశ్ దీప్ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. దుబాయ్లో ఉన్నప్పుడు కొంత డబ్బు ఖర్చు చేశాడు. అమెరికాకు చట్టపరంగా వెళ్లడానికి పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అమెరికాలో ఉన్నత విద్యతో పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎలాగైనా అమెరికాలో కాలు మోపాలని చట్ట వ్యతిరేకంగా ఏజెంట్ ద్వారా అమెరికాకు వెళ్లాడు. అయితే ఆర్థికంగా భారీగా నష్టపోయిన సర్వన్ సింగ్ మాత్రం నిరుత్సాహపడలేదు. డబ్బుదేముందిలే, ఈ రోజు వస్తది, రేపు పోతది. తన బిడ్డ సురక్షితంగా ఇంటికి చేరాడు. అదే 10,000 ఊపిరి పీల్చుకున్నాడు. ఇక పంజాబ్లోని వెర్బల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సఖ్జీత్ కౌర్ను తీసుకుంటే అమెరికాలో ఉంటున్న తన ప్రియుణ్ణి పెళ్లాడి అక్కడే స్థిరపడాలనుకుంది. తీరా ఆమె కలకాస్తా కలలయ్యాయి. ఆమెను తిరిగి ఇండియాకు పంపించారు. ఆమెను పంజాబ్కు చెందిన ఏజెంట్ మోసపూరితంగా చట్ట వ్యతిరేకంగా అమెరికాకు పంపించాడు. దీంతో ఆమెను అమెరికా అధికారులు తిరిగి ఇండియాకు పంపించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తండ్రి ఇటలీ నివసిస్తున్నారు. తల్లిని, సోదరుణ్ణి ఇల్లు చూసుకోమని ఆమె అమెరికాకు పయనమయ్యారు. దురదృష్టం వెంటాడింది. ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడే తిరిగొచ్చారు. ఇదే
ఇదిలా ఉంటే చట్ట వ్యతిరేకంగా డంకీ రూట్లో వెళ్లిన వారు తమ అనుభవాలు ఏకరువు పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో పలు దేశాలను దాటి వెళ్ళింది, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు పలు దేశాలు దాటాల్సి వచ్చిందని, ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లామని చెప్పారు. కొన్ని చోట్ల 40 నుంచి 45 కిలోమీటర్లు ఎత్తైన కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లామని, తాము చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభవాలను చెప్పారు. అత్యంత కఠినమైన ఈ ప్రయాణంలో ఎవరైనా గాయపడితే వారిని అక్కడే వదిలేసి ముందుకు సాగేవారమని, అత్యంత క్లిష్టమైన ఈ ప్రయాణంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని పంజాబ్లోని దారాపూర్కు చెందిన సుఖ్పాల్ సింగ్ వివరించారు. పంజాబ్కు చెందిన ఏజెంట్లు నమ్మించి తమ గొంతు కోసారని అమెరికా నుంచి తిరిగొచ్చిన వారు మండిపడుతున్నారు. సుమారు 30 లక్షల రూపాయలిచ్చి చట్ట వ్యతిరేకంగా అమెరికాలో కాలుపెట్టాం. అక్కడి ప్రభుత్వం తమను తిరిగి ఇండియాకు పంపించింది. అయితే వారు తమ చేతులకు బేడీలు వేసి కాళ్లకు చైన్లు కట్టి అమృత్సర్ విమానాశ్రయంలో అత్యంత అవమానకరంగా దించేశారని వాపోయారు. అమెరికాకు అక్రమంగా వెళ్లడానికి ముందు ఖతర్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, నికరాగువా, మెక్సికోల ద్వారా కొండలు గుట్టలు సముద్రంలో ప్రయాణం చేసి అమెరికాకు చేరాం. పలుమార్లు ఆకలితో మలమల మాడిన ఘటనలు ఉన్నాయి. ఒకసారి తాము ప్రయాణిస్తున్న పడవ మునిగే పరిస్థితి ఏర్పడిందన్నారు తాహ్లీ గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్. ఇదిలా ఉండగా పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకొస్తామని, బాధిత కుటుంబాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడి యువత అప్పులు చేసి వెళ్లారు. వారి అప్పులు తీర్చడానికి వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. కాగా లోక్సభలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. చేతులకు బేడీలు వేసి కాళ్లకు చైన్లతో కట్టేసి అమృత్సర్లో దించేసి వెళ్లడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన వారు అవమాన భారంతో స్వదేశానికి తిరిగి రావడం పట్ల కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం పెళ్లుబూగుతోంది.